నోవాహును ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఈ సందర్భం ఆయనకి ఏం అర్హత ఉంది అని. అసలు దేవుడు కృపను పొందుకోవడం ఎలా, దేవుడి యొక్క కృపలో మనం నడవడం ఎలా, దేవుడు అర్హతను బట్టో డబ్బును బట్టో విలువను బట్టో దేవుడు ప్రేమించడు. దేవుడి యొక్క ప్రేమ ఉచిత కృప మాత్రమే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు అని లేఖనము చెప్పుచు. హల్లెలూయా. అహంకారాలను ఎదిరించి దీనులను ఆయన కరుణిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ఎవరిని కరుణిస్తూ అందరూ ఆయన బిడ్డలే, ఆయన స్వరూపమందు చేయబడిన వారే. మన భూలోకంలో మన ఇష్టానుసారం దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనకుండా మనకు నచ్చినట్టుగా మనం వెళ్తూ ఉంటాం. మనకు నచ్చినట్టుగానే చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థనలో అసలు మనం ఎలా నిలబడాలి, ప్రార్థనలో మనం దేవుడితో ఎలా సంభాషించాలి అంటే మొదటిగా మీరు దేవుడితో సమయాన్ని గడపాలి, దేవుడితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా, దర్శనాల ద్వారా మీరు మాట్లాడచ్చు. ఆనందంగా ఉన్నప్పుడు ఆయన నామాన్ని స్తుతించండి. కొంచెం బాధ కలిగినప్పుడు, సాధారణంగా మనం అందరం మానవులే కాబట్టి సూటిపోటి మాటలు ఎదురవుతూ ఉంటాయి. సాతానుడు అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క విషయంలో మనం ఒక్కొక్కసారి నలిగిపోతూ ఉంటాం, వేదనతో చాలా కృంగిపోతూ ఉంటారు కొంతమంది. ఈ విషయాల్లో మనం భయం కలిగి ఉండకూడదు, ధైర్యం కలిగి ప్రార్థించాలి. ప్రార్థన చేయడం అంటే మాట్లాడడం. మనకి ఏదైనా భయం కలిగినప్పుడు, మనకి ఏదైనా దిగులు వచ్చినప్పుడు మొదటిగా మనం ఎవరితో షేర్ చేసుకుంటాం? మనకి బాగా ధైర్యం ఇచ్చే ఒక సహోదరుతో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. సాధారణ మనం దేవుడితో మాట్లాడాలి, దేవుడితో సంభాషించాలి. ఆ యొక్క సంభాషణ నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావు, ఆ యొక్క సంభాషణ దేవుడితో నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ యొక్క సహవాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడి యొక్క కృప నీ పైన. దేవుడి యొక్క కృపను పొందుకోవడం కష్టమేమి కాదు. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఎలా ఉండాలి? నలుగురిని ప్రేమించగలగాలి, శత్రువుల కొరకు ప్రార్థించగలగాలి. అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. దేవుడి యొక్క ప్రేమను మనం చూపించగలం. క్రియలలో అహంకారముతో గర్వముతో ఉన్న బిడ్డలు దేవుడికి ఇష్టలు. ఆ యొక్క ప్రేమ జాలను కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క కృపను పొందుకుంటాం. మనం స్వచ్ఛంగా యథార్థంగా దేవుడి ఎదుట యథార్థంగా బ్రతికిన వాడు ఎప్పుడు తృణీకరించబడడు. మరి నోవాహును ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఈ సందర్భం, నోవాహు కాలంలో అందరూ చెడిపోయినప్పటికీ నోవాహు ఒక్కడే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆ యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు? ఆయనకి ఏం అర్హత ఉంది అని దేవుడు ఆ హృదయాన్ని చూశాడు. ఆ హృదయం నీకు కూడా, ఆ హృదయం కలిగి ఉంటే మాత్రం దేవుడి యొక్క కృప నీ పైన ఉంటుంది. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మనం గమనించు. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన కృపను పొందుకున్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు కూడా పొందుకోవాలని, నీ యొక్క కుటుంబం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి మనమే పారిపోతూ ఉన్నాం, ఆయన కృప నుంచి పారిపోతూ తొలగిపోతూ ఉన్నాం. లోకానుసారమైన సంతోషాలు వెతుకుతూ నిజమైన ప్రేమను దూరం చేసుకుంటాం. ఈ రోజు లోకంలో ఏది శాశ్వతం కాదని అందరికీ తెలుసు, కానీ ఏది శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా దేవుడికి విధేయుడిగా ఉండడం ఇష్టపడు. ఈ రోజు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ రోజు అటువంటి కుటుంబం కలిగి ఉంటే ఈ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవుడి యందు భయభక్తులు కలిగిన ఆలోచన నీకుంటే వర్ధిల్లుతావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన యొక్క కృప మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.